చక్కగా అందరూ కూడా చూడండి. చూపుడు వేలు క్లోజ్ చేయండి. మధ్య 2 వేలు బొట్టన వేలు టిప్ జాయిన్ చేయండి. చిటిన్ వేలు స్ట్రైట్. అపాన వాయు ముద్ర ఈ స్పైన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే హార్ట్ కూడా చాలా బాగుంటుంది. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరికైనా కొంచెం గ్యాస్ పెయిన్ అని అనిపించింది అనుకోండి, గ్యాస్ పెయిన్ అది హార్ట్ పెయిన్ అన్నది కూడా కన్ఫ్యూజన్ ఉండదు చాలా మందిలో. హార్ట్ పెయిన్ అయినా అది గ్యాస్ పెయిన్ అనుకుని గ్యాస్కి సంబంధించి మెడిసిన్స్ వాడుతూ చాలా మంది ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. ఓకే, అలాగే గ్యాస్ పెయిన్ హార్ట్ పెయిన్ తెలియకపోతే మీరు టెన్షన్ పడద్దండి, వెంటనే ఈ ముద్ర పెట్టుకోండి. ఇది గ్యాస్ పెయిన్ అన్నా తగ్గుతుంది, హార్ట్ పెయిన్ అన్నా తగ్గుతుంది వెంటనే. ఒకవేళ హార్ట్ ప్రాబ్లం అనుకోండి, అలా గుండె పట్టేసినట్టుంది, వెంటనే ఏమవుతుందంటే ఈ వాయు ముద్ర ఇలా వేస్తాము, మధ్య 2 వేలు టచ్ చేస్తాం, చిటిన్ వేలు స్ట్రైట్. అంటే ఇది బ్లడ్ పలచబడుతుంది అనమాట. పలచబడి ఇది ఏమవుతుందంటే పట్టేసింది కదా, వాయువు వల్ల అలా గుండె పట్టేస్తుంది, వెంటనే వాయువుని తగ్గిస్తాం. ఈ వాయువుని తగ్గించి బ్లడ్ పల్చ కావడం వల్ల స్ట్రైట్గా పెట్టుకుంటే పలచబడుతుంది. మధ్య 2 వేలు ఎప్పుడైతే ఇలా టచ్ చేసామో వెంటనే మీకు బ్లడ్ సర్క్యులేషన్ అలా ఫ్లో అవుతుంది అనమాట. ఇలా గుండు పట్టేసిన వెంటనే ఈ ముద్ర పెట్టేసుకుంటే వెంటనే ఓపెన్ అవుతుంది. వెంటనే ఓపెన్ అయ్యి కొద్దిగా మీకు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవడానికి కూడా మీకు అవకాశం దొరుకుతుంది. సో అందరూ దయచేసి ఎవరికైనా హార్ట్ ప్రాబ్లం కానీ ఆ గ్యాస్ ప్రాబ్లం కానీ ఏదో తెలియక కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఈ ముద్ర పెట్టించండి. ఇలా పెట్టి అంబులెన్స్లో వెళ్తున్నప్పుడు కూడా ఈ ముద్ర ఇలా పెట్టుకోమని చెప్పండి, ఎడ్యుకేట్ చేయండి. ఈ ముద్రని ఇలా పెట్టుకోండి, చిటిన్ వేలు స్ట్రైట్. ఐస్ మీద పెట్టుకోండి, శ్వాస వదిలేసండి. రెడీ స్టార్ట్. 3 డైమెన్షనల్ బ్రీతింగ్. శ్వాస నాభి దగ్గరికి, రేపు చెప్తాను ఈ శ్వాస 3 డైమెన్షనల్ బ్రీతింగ్ రేపు నేర్పిస్తాను. మళ్ళీ చెస్ట్ దగ్గరికి, కాలర్ బోన్ దగ్గరికి పూర్తిగా తీసుకోండి, పూర్తిగా వదిలేసాను, పూర్తిగా తీసుకోండి, పూర్తిగా వదిలేసాను. అలాగే చేయండి 5 పర్యాలు. నిండు శ్వాస తీసుకొదిశాను, నిండు శ్వాస తీసుకోండి, పూర్తిగా వదిలేశారు. నిండు శ్వాస తీసుకోండి, పూర్తిగా వదిలేశారు. రిలాక్స్. సమయాభావాన్ని ముందుకు వెళ్దాం. ఇంటి దగ్గర మీరు ప్రాక్టీస్ చేయండి. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. తర్వాత ముద్ర కటి ముద్ర, స్పైన్ ముద్ర. చూడండి, మొత్తం వెన్నెముకకు సంబంధించిన ముద్ర పైనుంచి కింద వరకు. ఓకే, ఇందాక చెప్పింది హార్ట్ కి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కి కంబైన్ గా చూడొచ్చు. అలాగే స్పైన్ కూడా మంచిది అనమాట. ఎందుకంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గింది, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం తగ్గితే స్పైన్ లో ఉన్న ప్రాబ్లం తగ్గినట్టే కదా. సో ఇది చూడండి, వాయు ముద్ర పెట్టుకోండి ఒక పక్క. ఈ పక్కన ఏం చేస్తారంటే బొట్టన వేలు, మధ్య వేలు, అలాగే చిటికిన వేలు, ఈ 2 వేలు స్ట్రైట్ ఉంటాయి. 2 వేలు స్ట్రైట్ ఉంటాయి, మిగతా 3 వేలు ఇలా పట్టు. ఐస్ మీద పెట్టు, శ్వాస వదిలేయండి. రెడీ స్టార్ట్. ఒకవేళ బాగా విపరీతంగా ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ఈ 2 వేలు కాదు, ఈ 2 వేలు పట్టుకోవాలి ఇక్కడ. ఎందుకంటే చిటిన్ వేలు స్ట్రైట్ చేస్తే బ్లడ్ బాగా పలచబడుతుంది అనమాట. ఈ మధ్య ఆకాశతత్వాన్ని పెంచాలి, అప్పుడు బాగా సర్క్యులేషన్ పెరుగుతుంది. ఇప్పుడు ఎవరికైతే రాకుండా చేసుకోవడానికి పెయిన్ నార్మల్ గా లైట్ గా పెయిన్ ఉన్న వాళ్ళు ఈ ముద్ర పెట్టుకుంటే చాలు, ఇలా సరిపోదు. స్పైన్ ఇలా పెట్టుకో, మధ్య వేలు, బట్టన వేలు, చిటిన వేలు టచ్ చేయాలి. లెఫ్ట్ ఇలాగ వాయు ముద్ర పెట్టుకోవాలి. ఎక్కడున్న స్పైన్ లో ఎయిర్ బ్లాక్స్ ఉన్నా కూడా ఈ వాయు ముద్ర వల్ల ఎయిర్ బ్లాక్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. ఇలా పెట్టుకుంటే జలతత్వాన్ని, ఆకాశతత్వాన్ని బ్యాలెన్స్ చేస్తున్నాం. సో ఆటోమేటిక్గా మీకు బ్లడ్ సర్క్యులేషన్ అంతా స్పైన్ లో కింద నుంచి పై వరకు బాగా జరుగుతుంది. అలాగే పృథ్వీ తత్వాన్ని, వాయుతత్వాన్ని పెంచడం. వాయువు ఉంటేనే మీకు చలనం జరుగుతుంది అనమాట. లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ ఒకదాని ఆ స్పేస్ ఏదైతే ఉందో ఈ వాయుతత్వం వల్ల ఆ మూమెంట్ జరుగుతుంది అనమాట. పృథ్వీ తత్వం పెరగడం వల్ల స్ట్రెంగ్ అవుతుంది అనమాట స్పైన్. వెరీ గుడ్. 5 పర్యాలు చక్కగా చేయండి, పూర్తిగా తీసేయండి. నిండు శ్వాస తీసుకో, పూర్తిగా తీసేయండి. సహజంగా, సరళంగా, దీర్ఘంగా, పూర్ణంగా, మంత్ర సహితంగా శ్వాస తీసుకోవాలి. ఇక్కడ మంత్రాన్ని ఓం ద్రాం దత్తాయ నమః అంటూ మనసులోనే మంత్రాన్ని భావన చేస్తూ శ్వాసను తీసుకోవాలి.
అంటే మంత్రం ఎంత సమయం మనం భావన చేస్తామో అంత సమయం శ్వాస తీసుకోవాలి. ఆ శ్వాస వదిలేటప్పుడు మళ్ళీ మనసులో ఆ మంత్రాన్ని భావన చేస్తూ శ్వాస వదలాలి. అంటే ఏంటి అంటే తీసుకునేటప్పుడు వదిలేటప్పుడు సమంగా శ్వాస తీసుకోవడానికి, సమంగా వదలడానికి ఒక కొలమానం లాగా ఇచ్చారు అది. ఆ బీజ మంత్రాన్ని. ఒకవేళ మంత్రం ఇబ్బంది అనుకుంటే 1-8 నంబర్స్ లెక్క పెట్టండి. 1-8 మనసులోనే. శ్వాస మాత్రమే తీసుకోవాలి. నంబర్ పైకి చెప్పకూడదు. లోపల అనుకోవాలి. శ్వాస వదిలేస్తూ. మనసులో అలా కౌంట్ చేస్తున్నట్టుగా మీరు అనుకోవాలి. అనుకుంటూ మీరు శ్వాస మీదే దృష్టి పెట్టాలి. రిలాక్స్. స్పైన్ ముద్ర. తదుపరి ముద్ర మనం వ్యాన ముద్ర. వ్యాన ముద్ర అంటే శరీరం అంతా మొత్తం. ఇక్కడ 3 ముద్రలు ఫస్ట్ హార్ట్ అండ్ లంగ్స్, తర్వాత కాన్స్టిపేషన్ స్పైన్ కి సంబంధించి. రెండవది ఓన్లీ స్పైన్ కి సంబంధించి. ఇప్పుడు చెప్పేది మొత్తం సర్క్యులేటరీ సిస్టమ్ అన్నమాట. ఈ ముద్ర పెట్టుకోండి. ఈ 3 కూడా ఇదన్నీ కూడా స్పైన్ కి బాగా ఉపయోగపడతాయి. చుట్టూ బాగుంటేనే కదా అక్కడ మొక్క బాగుంటుంది. చుట్టూ బాగుంటేనే కదా స్పైన్ బాగుంటుంది. సో ఈ ఈ చుట్టూ బాగోకుండా కాన్స్టిపేషన్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, బాగా కాన్స్టిపేషన్ ఇదంతా మొత్తం కడుపు ఉబ్బరంగా, బ్లోటింగ్ ఇలాంటి ప్రాబ్లం వల్ల ఏమవుతుంది స్పైన్ మీద ప్రాబ్లం పడుతుంది. వెంటనే బ్యాక్ పెయిన్ వస్తుంది. వీటి వల్ల కూడా. సో స్పైన్ లోనే ప్రాబ్లం ఉండక చుట్టూ ఉన్న వాటి వల్ల కూడా స్పైన్ ప్రాబ్లం వస్తుంది. ఇలా పెట్టుకోండి. చివరి 2 వేలు స్ట్రైట్ చేయండి. 2 వేలు ఇలా టచ్ చేయండి. ఇప్పుడు మనం ఇది భ్రామరీ ప్రాణాయామంలో చేద్దాం. ఇలా పెట్టుకోండి థైస్ మీద. ఇప్పుడు శ్వాసను మూలాధారం నుంచి తీసుకోవాలి. శ్వాస తీసుకోండి. శ్వాస ముక్కు ద్వారానే తీసుకుంటాం. మీ భావన అంతా కూడా ఇక్కడి నుంచి ఇలా ఎక్స్పాండ్ అవుతున్నట్టు చక్కగా తీసుకోండి. మూలాధారం. శ్వాస వదిలేసేయండి. తీసుకోండి. అలాగే పూర్తిగా కడుపు నిండింది, పొట్ట నిండింది, లంగ్స్ నిండింది, అలా కాలర్ బోన్ నిండింది. పూర్తిగా శ్వాస ఆజ్ఞా చక్రం వరకు పూర్తిగా తీసుకొని పెదాలు కలిపి ఉంచండి. వదిలేటప్పుడు శ్వాసను మీరు వదలకూడదు అసలు. ఈ నోటితో సౌండ్ మాత్రమే చేయాలి. సౌండ్ అంటే పెదాలు కల్పించండి. ఆ చిన్నప్పుడు బోరా నోట్లో పెట్టుకుని ఊదేవాడు అని. అలా ఒకసారి నోట్లో అది ఉన్నట్టుగా భావం చేయండి. విజిల్ ఊదుతున్నప్పుడు నోట్లో పెట్టుకుని అంటాం. ఆ విజిల్ లేకపోయినా కూడా అలా ఊదడానికి ప్రయత్నం చేయండి. సౌండ్ వస్తుంది. అని వస్తుంది. అనే సౌండ్ ని అలాగే శ్వాస మన లోపల మొత్తం బయటకు వచ్చే వరకు ఆ సౌండ్ అలా వస్తుంది. ఆ శ్వాసకి ఆ సౌండ్ కి మీకు కనెక్షన్ ఉంటుంది అనమాట. శ్వాసని మీరు అబ్జర్వ్ చేయొద్దు. పెట్టుకోండి. ధ్యాన ముద్ర. శ్వాస తీసుకోండి. తీసుకునే దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. తీసుకుంటున్నప్పుడు భావన చేయండి. ఎంత బాగా తీసుకుంటున్నారో మీరు ఆలోచన చేయండి. ఆ శ్వాస అలా మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞా చక్రం వరకు శ్వాస వచ్చినట్టుగా భావన చేయండి. పేదాలు కల్పించండి. ఆ సౌండ్ చేస్తున్నప్పుడు మళ్ళీ అలాగా నీటి మట్టం తగ్గుతుంది చూడండి. ట్యాప్ ఇప్పినప్పుడు నీటి మట్టం ఎలా తగ్గుతుంది అలాగే ఆ శ్వాస అలాగే తగ్గుకుంటూ అలా ఆజ్ఞా చక్రం, విశుద్ధ చక్రం, అనాథ చక్రం, మణిపూర చక్రం, స్వాదిష్టాన అలా మూలాధారం వరకు అలా వెళ్ళిపోతున్నట్టుగా భావన చేయాలి. వెరీ గుడ్. స్టార్ట్ చేయండి. 5 పర్యాలు నిండు శ్వాస తీసుకో. పూర్తిగా కింద. అంటే శ్వాస తీసుకోవడం వదలడం మూలాధార చక్రంలోనే జరగాలి. ఆ సుషుమ్నాలోకి శ్వాస వెళ్తున్నట్టుగా భావన. అంటే మూలాధారం అంటే ఆ స్పైన్ కింద ఉన్నటువంటి ఒక త్రికోణం అనమాట. పైనున్న త్రికోణాన్ని మనం ఆజ్ఞాచక్రం అనుకోండి. పైనున్న త్రికోణాన్ని ఆజ్ఞాచక్రం, కిందున్న త్రికోణాన్ని మూలాధారం అనుకోండి. ఈ మధ్యలో ఉన్న చక్రాలన్నీ మధ్యలో 4 చక్రాలు మధ్యలో ఉంటాయి. సో ఈ మూలాధారం నుంచి ఆ చక్రంలోంచి ఆ వెన్నుబాము మధ్యలోంచి అలా శ్వాస వెళ్తున్నట్టుగా పైనుంచి అలా వస్తున్నట్టుగా భావన చేస్తే మీకు ఆ చక్రాలన్నీ యాక్టివేట్ అవుతున్నట్టుగా భావన వస్తుంది. మీకు పూర్తిగా విజువలైజేషన్లోకి వెళ్ళాలి. చక్కగా చేయండి. తీసుకోండి శ్వాస. రెడీ స్టార్ట్. ఇంటి దగ్గర బాగా ప్రాక్టీస్ చేయండి. ఇలా ఒక 10 నిమిషాలు చేయండి. ఎలాంటి సమస్య తగ్గుతుంది. రెడీ స్టార్ట్. ఇంకొకసారి న్యూరోకి సంబంధించి అంటే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ ఈ ముద్ర, ఈ యొక్క మకారం
దీనివల్ల ఈ ఈ బ్రెయిన్ అండ్ స్పైన్ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ సంబంధించింది. అంటే బ్రెయిన్లో ఉన్నటువంటి సమస్య తగ్గుతుంది, అలాగే స్పైన్లో ఉన్న సమస్య తగ్గుతుంది. ఇది పెట్టుకుని ఇలా చేస్తే చాలా వజ్రకాయలా అయిపోతుంది, ఏ సమస్య ఉండదు. రెడీ స్టార్ట్. అగ్రచక్రానికి పెదాలు కలిపి ఉంచండి. అనే మకారంలో జంకారం చేయండి, అంటే మకారాన్ని షేక్ చేసుకుంటున్నాండి. శ్వాస తీసుకున్నారు పై వరకు. శ్వాస నీటి మట్టం అలా కింద దిగుతున్నప్పుడు అలా షేక్ చేసుకుంటూ అలా జిగ్జాగ్ లాగా ఇలాగ ఆ రింగ్ రింగ్లుగా అలా శ్వాస కింద వరకు వెళ్తున్నట్టు భావం చేయాలి. ఈ ఫోకస్ అంతా అక్కడే ఉండాలి. అది ఇంకొక పర్యాయం చేద్దాం. నిండు శ్వాస తీసుకోండి. నిండు శ్వాస తీసుకొని పూర్తిగా తీసాను. ఇప్పుడు సూర్యచంద్ర నాడీ వేదన ఒక 3 పర్యాలు చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ ధ్యాన ముద్ర పెట్టుకోండి. రైట్ హ్యాండ్ నాసికాగ్ర ముద్ర. నాసికాగ్ర ఉంగరపు వేలు, బొట్టన వేలు ఆ ముక్కు పుటాల మీద పెట్టుకోండి. మధ్య వేలు 2 అలా సెంటర్ పెట్టుకోండి. వెరీ గుడ్. శ్వాస వదిలేయండి. ముందుగా పొట్ట భాగం లోపల తీసుకోండి. రెడీ స్టార్ట్. లెఫ్ట్ ఓపెన్ చేయండి. లెఫ్ట్ నాస్ట్రిల్ ఓపెన్ చేయాలి, అంటే ఉంగరపు వేలు ముక్కు పుట్ట మించి తీయండి. రెడీగా శ్వాస తీసుకోండి. పూర్తిగా తీసుకోవాలి. లెఫ్ట్ క్లోజ్ చేయండి, రైట్ నుంచి వదిలేసారు. అగైన్ రైట్ తీసుకోండి, లెఫ్ట్ వదిలేసారు. లెఫ్ట్ తీసుకోండి. చాలా అద్భుతమైన ప్రాణాయామం, బ్యాలెన్సింగ్ ప్రాణాయామ. ఈడాపిని నాడులు బ్యాలెన్స్ చేస్తుంది, శరీరంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత కూడా బ్యాలెన్స్ అవుతుంది, టెంపరేచర్. చక్కగా తీసుకోవాలి. నేను చెప్పే వరకు చేస్తూనే ఉండాలి. ఇన్హేల్, రైట్ నుంచి తీసుకోండి, లెఫ్ట్ నుంచి వదిలేసాను. ఇంకొక పర్యాయం లెఫ్ట్ తీసుకున్నప్పుడు రైట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది, రైట్ తీసుకుంటే లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. మీరు భావన చేయండి. పూర్తిగా శ్వాస తీసుకోండి. లెఫ్ట్ నుంచి లెఫ్ట్ తీసుకున్నప్పుడు రైట్ బ్రెయిన్ మీద మీ ఫోకస్ పెట్టండి. రైట్ వదిలేసారు. రైట్ నుంచి తీసుకుంటున్నప్పుడు లెఫ్ట్ బ్రెయిన్ మీద ఫోకస్ పెట్టండి. ఇంకొక పర్యాయం లెఫ్ట్ తీసుకోండి దీర్ఘంగా, రైట్ వదిలేసారు. రైట్ తీసుకోండి, లెఫ్ట్ వదిలేసారు. రిలాక్స్. కంప్లీట్ అయిన వాళ్ళు 2 నోస్ట్రల్స్ ద్వారా ఒక్కసారి నిండు శ్వాస తీసుకోండి. పూర్తిగా వదిలేసాను. మీ ఇష్ట దైవాన్ని, గురు రూపాన్ని ఆజ్ఞాచక్రం దగ్గర విజువలైజ్ చేస్తున్నట్టుగా భావం చేయండి. నమస్కార ముద్రలోకి వచ్చేసి నమస్కార ముద్ర హృదయ స్థానం పెట్టుకోండి. కుడి బట్టన వేలుని ఎడమ బట్టన వేలుతో ఇలా క్రాస్ చేసుకోవాలి. ఇది సద్గురు నమస్కారం అన్నమాట. ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే నార్మల్ నమస్కారం, ఇది సద్గురు నమస్కారం. ఇలా క్రాస్ చేసి పెట్టుకోండి హృదయ స్థానం దగ్గర. నాతో పాటు కలిపి చెప్పండి. నిండు శ్వాస తీసుకోండి. రెడీ స్టార్ట్. శ్రీభూయుత శ్రీహరిచిహ్నితాభ్యాం అగస్త్య రేఖాధిభిరంచితాభ్యాం నిగూఢ బీజాక్షర ముద్రితాభ్యాం నమో నమః సద్గురు పాదుకాభ్యాం. యోగవందనం, గురువందనం. కుడి అరిచేతిని భూమి స్పర్శ చేయండి. హరి ఓం తత్సత్. రెండు చేతులు బాగా రఫ్ చేయండి. ఆ వేడిని కను బొమ్మలకి స్పర్శ చేయండి. అరిచేతులు అక్కడ చూసుకుంటూ కళ్ళు మస్తూ తెరుస్తూ నెమ్మదిగా గమనానికి వచ్చేసాను. ఏతత్ ఫలం సద్గురు చరణారవిందార్పణమస్తు. జై గురుదత్త, శ్రీ గురుదత్త.